హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి వీకెండ్ స్పెషల్ అనమాట, స్పెషల్ వ్లాగ్ అనమాట. నేను ఈ టెర్రస్ పైకి వచ్చాను. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తున్నాను అనమాట. అట్లా వాకింగ్ చేసుకుంటూ చూస్తున్నాను ఎన్ని పూసాయి ఏంటని. ఇక్కడ కరివేపాకు కూడా చాలా బాగా పూసింది, మంచి లైటింగ్తో ఉంది. అండ్ ఇక్కడ టమాటో కూడా ఒకటి పూసింది. ఇంకా నేను కిందికి వెళ్ళేసరికి మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసింది అనమాట. నేను ఇది తినను, మా సిస్టర్ కూడా తినదనమాట. ఇంకా అందుకని మేము దోశ వేసుకుంటున్నాం. ఇంకా మా వరకే మేము దోశ వేసుకొని చేస్తున్నాం అనమాట. ఇంకా చట్నీ కూడా నేనే ప్రిపేర్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది ఈరోజు, టేస్టీగా వచ్చింది చట్నీ అయితే, పీనట్ చట్నీ. అండ్ ఇంకా మా డాడీ ఇంకా అప్పటికే బ్రేక్ఫాస్ట్ చేసి చికెన్ తెచ్చారనమాట. మాకు ప్రతి సండే ఇంకా ఇంట్లో అంటే నాన్ వెజ్, ఎగ్స్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, లేదంటే ఫిష్ కానీ ఉంటుంది అనమాట. ఎవ్రీ సండే, వీక్లీ వన్సే కదా మేము తినేది. సో డాడీ ఉంటే మాత్రం అట్లా చికెన్ తెస్తారు. ఇక్కడ ఇంకా దోశ వేసుకుని ఏమో మా మమ్మీ చికెన్ ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది అనమాట. సో 11 o'clock మా మమ్మీ ఫాస్ట్గా ఈరోజు కుకింగ్ స్టార్ట్ చేసింది. ఇంకా సైడ్కి ఏమో బగారా రైస్ వేస్తుంది. నేనేమో బెడ్రూమ్లోకి వచ్చి ఈ మ్యాట్రెస్ అంతా కొంచెం దులిపి వేరే బెడ్షీట్ వేస్తున్నాను అనమాట. ఇంకా ఓల్డ్ బెడ్షీట్ ఇంకా మా మేడ్ వచ్చింది, ఇంకా అన్ని బట్టలన్నీ ఉతికేస్తుంది. నేనేమో ఈ గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసి ఇక్కడ అల్యూమినియం పేపర్ ఉంది కదా, అల్యూమినియం పేపర్ పెడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఏదైనా పొంగితే దాని మీద పడితే ఈజీగా తీయొచ్చని. ఈ టైల్స్ అన్నీ తుడిచినా అనమాట నేనే, ఈ డెటాల్ వాటర్ వేసి. చాలా చీమలు వచ్చాయి స్వీట్నెస్కి, మళ్ళీ వేరే చిన్న చిన్న వాటికి అన్నిటికీ చీమలు వస్తే ఇంకా నేనే ఇంకా అవన్నీ తుడిచి మొత్తం నీట్గా క్లీన్ చేశాను ఈరోజు. ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ సైడ్ ఏమో బగారా రైస్ కూడా చేసింది. కొంచెం ఇది కిచిడి లాగా చేసింది, చాలా బాగుంది, చాలా వెరైటీగా చేసింది మా మమ్మీ ఈరోజు. అండ్ ఇక్కడ మధ్యాహ్నము కొంచెం మస్క్ మిలన్ 2 ఉంటే వీటిని జ్యూస్ చేసింది అనమాట మా మమ్మీ. చాలా చిక్కగా చాలా బాగుంది, మిల్క్తో చేసింది అనమాట. బయట అయితే మనకు వాటరీగా ఉంటుంది. ఇంకా ఇది తాగేసి నేను ఆఫ్టర్నూన్ పడుకున్నాను అనమాట. ఇంకెవ్వరు రాకుండా నేను లాక్ చేశాను అనమాట. లాక్ చేసుకొని ఇంకా పడుకుంటున్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అంటే ఇంకా చెప్పలేను, మేము ప్రతిసారి నాకు అదొక అలవాటు అయిపోయింది ఆఫ్టర్నూన్ పడుకోవాలని. ఇంకా లేచిన తర్వాత నేను ఈ పొటాటో స్నాక్స్ అయితే చేశాను యూట్యూబ్లో చూసి. చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే చాలా బాగా వచ్చింది. మా మమ్మీకి అయితే చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇది ఒకసారి చెయ్యండి. నేనేమో ఫస్ట్ టైం ట్రై చేశాను, అసలు ఎట్లా వస్తుందేమో అని కొంచెం క్వాంటిటీతో అయితే చేశాను. ఇంక ఈ బట్టలన్నీ ఫోల్డింగ్ చేయాలన్నమాట. సో ఇవాళకి ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి బ్లాగ్స్.